నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానికుల ఆందోళన, జియో టవర్ పనులు నిలిపివేయాలని డిమాండ్. వనపర్తి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలీసుల సమావేశం, బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో 5వ రాష్ట్ర స్థాయి క్రీడలను రాష్ట్ర గిరిజన గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించాడు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సాహిత్యం, సంస్కృతికం, విజ్ఞాన మేళ, యూత్ పార్లమెంటు నమూనా, ఐక్యరాజ్య సమితి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కశ్మీర్ లాంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు సామాజిక పరమైన చరిత్ర, ఆర్థిక శాస్త్రాన్ని మరియు ప్రపంచ పరిస్థితులను విద్యార్థులు గమనంలో ఉంచుకోవాలని ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. Takes the information that GSM or GPRs to ensure previous student environment as a support to design smart dashboard which is GSM enable which automatically detects the garbage given and send messages to the respective municipal authority by updating the status. Will it only pick the garbage or no sir? Human being and put it in dustbin. No sir. Robo means what commands we are giving to the robot. That's it works. It's like a. You know sir, most of cities, towns and villages in India are not designed to facilitate suitable garbage collection methods. IR sensor, MQ sensor, ultrasonic sensor. Let's see sir how they work. What are their functions? Based on the concept of IoT. IoT means Internet of Things. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో చేపట్టిన జియో టవర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు పనులు నిలిపివేయాలంటూ ఆరోపించడంతో ల్యాండ్ ఓనర్ రాత్రిళ్లు దొంగచాటుగా పనులు చేయిస్తున్నారు. కాగా మహిళలు నిరసన చేపట్టారు. మరి ఇంకేంద్ర మీరు మేము శత్రుగా బతకాలి కదా, అంతే కదా. ఇప్పుడు మీకు మా మీదనే కదా మీరు బతకద్దు. ఇప్పుడు నాశనం కావాలి. కాదు వెంకరెడ్డి, ఇప్పుడు నువ్వు మాట్లాడేది మరి ఇంకేం చెప్పు. నాకు ఒకటి బతకాలనుకుంటే చేయడం అరే బాల్డా షెడ్ పెట్టుకున్నాడు కూడా కరెంట్ షాక్ పెట్టిరు. ఎవరు పెట్టుకున్నాడు అన్ని తెలుసు. కరెంట్ షాక్ పెట్టినాడు కూడా కరెంట్ షాక్ పెట్టాడు. మంచి పని కాదు. మరి మీ ఫోన్ వాడేది ఫోన్లు, మీరు ఫోన్లు ఎవరు వాడకూడదు. మరి ఏడికెళ్ళి వస్తా సిగ్నల్ యాడికి ఎట్లా వస్తుంది? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో గత కొంతకాలంగా పీడిస్తున్న జల కాలుష్యం మరియు కలుషిత నీరు కారణంగా వస్తున్న చర్మ వ్యాధుల సమస్యలపై ఆరెగూడెం గ్రామ యువకులు దివిస్ వారిని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిండు భాస్కర్ గౌడ్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కాదని, కాలుష్యాన్ని తగ్గించాలని హెచ్చరించారు. ఊరి జనాలకు ఒకటే చెప్పు, రేపటి నుంచి ఆల్రెడీ సగం కాదు 70% ఖరాబ్ అయిపోయినాయి. కిందకెళ్ళి మీరు తాగేదంతా ఖరాబ్ అయిపోయింది. మీరు వస్తారు 5 సంవత్సరాలల్లా ఎక్కడైనా ఊరినా దాని మీద అవగాహన కలిపి, దోమల మీద కాదు. మా ఊర్లో ఫాగింగ్ చేస్తుర్రు, మా
కార్మికులు చేస్తారు, మా సర్పంచ్ సాబ్ చేపిస్తున్నారు, దోమల మంది కొట్టిస్తున్నారు, మననే మొత్తం సందులని క్లీన్ చేపిస్తున్నాం. ఇంకేమైనా చేసుకుంటాం, దోమల కోసం బ్యాట్లు పెట్టుకుంటాం, జాలీలు పెట్టుకుంటాం. కానీ మీరు ఖరాబ్ చేసిన నీళ్ళు ఎట్లా మంచిగా అయితే మీరు చెప్పిపోరు. దాని మీద అవగాహన కలిపి, పశువులు ఎందుకు చచ్చిపోయినా అవగాహన కలిపి, అందరికి గోకుడు ఎందుకు పెడుతుందో అవగాహన కలిపి, నీళ్ళు ఎందుకు ఖరాబ్ అయినా అవగాహన కలిపి, వాసన నైట్ టైం బయటకు లేస్తే వాసన ఎందుకు వస్తుందో అవగాహన కలిపి, పశువులు చచ్చిపోతానికి కారణాలు ఎందుకు అవగాహన కలిపి, డైరెక్ట్ వచ్చి మన ట్యాంకీలు మరి మీరు దివిస్ అనేటోళ్ళు ఆరోగ్యం కాదు, ఏ గ్రామంలో కూడా పోవద్దు. మీరు ఫస్ట్ పోవాలంటే, మీరు చేసిన పాపాలని గడుక్కోవాలంటే ఫస్ట్ ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఆపేయరు. మీరు ఈ ప్లాస్టిక్లు పెట్టుకోండి. మళ్ళీ మీరు పొల్యూషన్ లేకపోతే అవగాహనలు ఓ బట్ట పేపర్ మీద రాసుకొని రారి. ప్లాస్టిక్ ఎందుకు, ఫ్లెక్సీలు ఎందుకు? మీకు చెప్పే శ్రీరంగ నీతులు ఇంకేమో పని అన్నట్టు ఉంది మీది. నీళ్ళు తాగిపోయి తాగురి, నీళ్ళు తాగురి. ఇంట్లో బాయిల కాడ అందరు కడుక్కుంటారు కదా, కడుక్కునేటివి, మోహం కడుక్కునేటివి, తాగేటివి తాగురి. తల ఒక్కొక్క తాగిపోరి. 10,000 ఇస్తా తాగితే మీకు. మేము రోజు తాగుతున్నాం కదా, ఒక్కరోజు ఒక్క బుక్క తాగిపోరి, 10,000 ఇస్తా. మీరు ఇస్తారు కదా 1,500,000 ఈ పైపులు. సావాలా మేము 5 సంవత్సరాల తర్వాత ఏం చేసుకోవాలి? ఊరే ఉండరు. అప్పుడు రైతులు వచ్చి క్వశ్చన్ చేస్తానికి వస్తే మీ సుధాకర్ పారిపోయిండు మొన్న. ఇవాళ ఎందుకు రాలే సుధాకర్? రమ్మని చెప్పండి మీ సుధాకర్ని. మొహం లేదా రైతులు ఫేస్ చేయడానికి? కరపత్రాలు మేము కూడా కొడతాం. మీరు ఏమేమి డ్యామేజ్ చేసిరు, ఎంత డ్యామేజ్ అవుతుంది, గాలి ఎంత కాలుష్యం అయింది, నీళ్ళు ఏమైనాయి, పశువులు ఎందుకు చచ్చిపోతున్నాయి, పంటలు ఎందుకు అంతలేవు, వరి తూకం పోస్తే ఎందుకు వస్తుంది, వంకాయ తోట ఎందుకు వస్తుంది, ఇవన్నీ మేము కూడా కరపత్రాలు పెట్టి వంచుతాం ఇంటింటికి. అవగాహన మాకు కూడా ఏడికి వస్తుంది. మీరు డివిజన్ పోస్టర్లు పెట్టుకుని అవగాహన. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల చట్టాల వల్ల దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యువజన సంఘ నాయకులు, కార్యకర్తలు, దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 6 మండలాలు పోవాలి. ఇంకా వాళ్ళు కూడా సేమ్ మీరే మనం ఎట్లయితే అనుకోని ఎమ్మెల్యే ఉండాలి చాలాసేపు అని అనుకుంటారు. 6 మండలాలు అది పరిస్థితి. ఇవాళ కళ్యాణ లక్ష్మి పెట్టినాం, ట్రాక్టర్ వేసుకుంటాం. ఇవన్నీ ఉన్న కారణం చేత వెళ్తున్నా. మీరు అందరూ అనేది భావించారు. అందరు తప్పకుండా ఉండి అందరు మాట్లాడండి మళ్ళీ. ఎందుకంటే వారు ఏమిటి తెల్లబట్టలు వేసుకున్నాం, ఇక్కడ నిలబడ్డాం. నేను ఎమ్మెల్యే అయినా, ఈ ఎంపీపీ అయినా, డిప్యూటీ అయినా, ఇంకా ఆమె ఎంఆర్ఓ అయింది, ఇంకా సర్పంచ్ అయింది. ఆయన భిక్ష వల్లనే మనం అయినాం కనుక మొన్నటిదాకా మీరు డెప్యూటీసీ ఉన్నారు. ఆ రిజర్వేషన్ మీరు సర్పంచ్ అయ్యింది అంటే ఇట్లా వారు టీచర్ అయ్యింది. వాళ్ళు మొన్నటిదాకా రిటైర్ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ రాజ్యాంగ పుణ్యం ఫలితంగానే మనం అందరం కూడా ఇంత గొప్పగా ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నాం. అంటే అది అంబేద్కర్ గారి దయనే కనుక వాళ్ళ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా వారికి నా ప్రధానమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్రలో వారు జన్మించడమే ఒక సువర్ణ అధ్యాయం. వారు జన్మించి భారతదేశాన్ని విముక్తి చేసినటువంటి సందర్భంలో అనేక సంస్కరణలు, అంటే ప్రతి సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం అని కాదు, ప్రతి సామాజిక వర్గం బాగుండాలని, వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ఎదగాలని, ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, భారతదేశం చాలా గొప్పగా ఉన్నతంగా ప్రపంచంలోనే మరి అభివృద్ధి చెందే దేశంగా అభివృద్ధి చెందాలని అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న, ప్రపంచ మేధావి. ఇవాళ భారతదేశం ఒక్క దేశంలోనే ఈ పండుగ జరుగుతలేదు, యావత్తు ప్రపంచమంతా ఈ పండుగ చేసుకుంటా ఉన్నది. ఒక భారతదేశం సంబంధించినటువంటి ఓన్లీ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిగానే, గొప్ప మేధావిగానే ప్రపంచం చూస్తలేదని. అంటే ప్రపంచ మేధావి ఆయన ఇచ్చినటువంటి ప్రతి సూచన, ఆయన రాసినటువంటి ప్రతి రచన
ఆయన చేసినటువంటి ప్రతి ఉద్యమం మరి ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉంది కనుక మనకంటే ఎక్కువ, మన దేశం కంటే ఎక్కువ ఇతర దేశాలు అద్భుతంగా వారిని ఆరాధిస్తా ఉన్నాయి, ఒక దైవంగా పూజిస్తా ఉన్నాయి. అంత పవిత్రంగా భావిస్తున్నటువంటి అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం. దట్టు మన నిమ్న జాతిలో, ఒక దళిత జాతిలో పుట్టడం, దళిత రత్నుడిగా మనందరం వారిని స్ఫురణగా తీసుకొని. మహబూబ్ నగర్ జిల్లా గండెడ్ మండలంలో భారతరత్న రాజ్యాంగ పితామహుడు అందరిలో వెలుగు నింపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీపీ శాంతి రంగనాయక్ అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంబేద్కర్ 63వ వర్ధంతి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేష్, పల్లె వంశీకృష్ణ, రాజిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆశయ యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర పంచాయతీ అధ్యక్షులు స్వామి, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా దుబ్బాకలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ నడిపించిన బాటలో మనం అందరం నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆశయ సాధనాల కోసం ఆయన రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు, మానవ హక్కుల కోసం మనందరం ప్రయత్నించవలసిన అవసరం ఉంది. ఆ హక్కులను తెలుసుకొని నిజంగా మనిషిగా మనము ఆయన ఆశయ సాధనలో నడవడం మన ధర్మంగా భావించి ఆయన సిద్ధాంతాలను కట్టుబడి రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ప్రౌఢు భారత రాజ్యాంగం చదివి ఆ హక్కులను ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి రోజున ఈ రోజు స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్ధంతికి గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, యువకులు హాజరై అంబేద్కర్ నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆనాడైతే అంటే అటువంటి గడ్డు పరిస్థితుల్లో అనుభవించి ఇలా ఒక రాజ్యాంగాన్ని రాసి ఇలా నేను నష్టపోయినటువంటి నా తరం నష్టపోద్దన్న ఉద్దేశంతో రేపటి భవిష్యత్తు దృష్ట్యా మా వాళ్ళు ఉన్నతంగా ఆర్థికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలని చెప్పి ఏదైతే కష్టపడాడో ఆ కష్టపడి ఈ తరం ఇలా మనం ఆయన ఈ ఫలాన్ని మనం అనిపిస్తున్నామంటే ఆయన సెలవు వల్లనే ఇలా ఆయన పెట్టిన దీక్షతో ఇలా మనం ఈ మార్కెట్లో ఇలా మీడియం కూడా కావచ్చు, లేకపోతే తెల్లబట్టలు వేసుకుని మార్కెట్లో రోడ్డు మీద తిరిగి ఇలా ఇంత ఉందాగా వెళ్తున్నామంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కల్పించిన మన హక్కులను అది చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనము ఏదైతే హక్కు ఇచ్చిండో అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి కల్పించిన హక్కులను పాటిస్తూ ఇలా అంబేద్కర్ నిజమైన నివాళులు అర్పించాలి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి అంబేద్కర్ గారు దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అంటరానితనం అవన్నింటినీ ఎదుర్కొని సమాజంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలో ఇప్పటికి కూడా ఉన్నటువంటి అంటరానితనాన్ని మనమంతా ఎదుర్కొనే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించేందుకు మనం సన్నద్ధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగంలో దళితులకు ప్రజలకు అందరికీ కల్పించిన హక్కులకు మనమంతా మనకి కొనసాగించాలని చెప్పి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయంగా ఈరోజు భావిస్తున్నాం. ఎందుకనంటే అణగారిన వర్గాల కోసం, పీడిత తాడిత ప్రజల కోసం ఆయన కల్పించిన హక్కులు నేటికి మనందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆయన రాసి ఉండకపోతే భారతదేశంలో పరిస్థితులే వేరే రకంగా ఉండేటివి.
ఆయన మార్గదర్శకంలో ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించమనేది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. ఎందుకనంటే బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతంతో తన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చూపిన స్ఫూర్తి ఎంతో భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఆయనను స్మరించుకోవాల్సిన విషయంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం మనం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో అంబేద్కర్ 63వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు మరియు ఉండవెల్లి మండల ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి పల్లెలో ఆయనను గుర్తించి ఆయన అంటే ఆ రోజుల్లోనే అసలు అంటే ఈ బడుగు బలహీన వర్గాలకి చదువుకునే అవకాశం లేని రోజుల్లోనే తల్లిదండ్రులు చదివించే లేని స్థితిలో ఉన్న రోజుల్లోనే అంత గొప్ప చదువులు చదివి ప్రపంచంలోకి వెళ్ళి అందరికన్నా ఎక్కువ చదివి మనకు ఒక రాజ్యాంగాన్ని అంటే ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత రాజ్యాంగాన్ని రచించి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే బడుగు బలహీన వర్గాలేవి సర్పంచ్లు అవుతున్న వాళ్ళేవి ఉద్యోగస్తులేవి ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటే ఇంతమందికి అవకాశాలు కల్పించే విధంగా ఆయన రాజ్యాంగం రచించింది. అది ఆ రోజు రాసించకపోయింటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేల వాళ్ళమేమి మినిస్టర్లు కానీ టీచర్లు కానీ ఉద్యోగులు కానీ ఈ అవకాశాలు మనకు దక్కేది కాబట్టి ఇది కేవలం చదువు వల్ల మాత్రం మనకు సాధ్యం పడుతుంది. అంటే ఆయనకు ఒక మార్గాన్ని మనం తీర్చినాడు. ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు అంటే చదువుకొని ఆ మార్గాల్లో మనం నడుచుకోవాలి. మనం కూడా అందరికి సహాయపడే విధంగా ఉండాలి. ఆయన రాసిన బుక్స్ ఏమి ఆయన జీవిత చరిత్ర ఏమి మనం చదువుకోవాలి ప్రతి ఒక్కరు. కాబట్టి మనం ఏదో అంటే సంవత్సరానికి 2 పుట్టినరోజు వర్ధంతి రోజులు జరుపుకుని మర్చిపోవడం కాకుండా ఆయన యొక్క రాసిన రచనలు బుక్స్ ఆయన జీవిత చరిత్ర బుక్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ డిఎస్పీ వాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ ఏర్పాట్లు చేసి అందరికీ తెలియజేసేస్తే అట్లీస్ట్ మనం అంతా గొప్ప వాళ్ళని కాకపోయినప్పటికీ అవి అనుసరిస్తూ మనం కూడా స్థాయికి ఎదగాలనేది నా ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా అది పాటించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టాలు, వివిధ సెక్షన్ల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరసింహ, గ్రామ సర్పంచ్ సరిత, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అంతేకాని 90% తెచ్చుకొని బట్టి పట్టినోడు అట్లే ఉంటాడు. వాడేదో మళ్ళీ ఒకరి కింద పని చేస్తాడు, వాడు చెప్పినట్టు ఉంటాడు, వాడి జీవితం అంతే. ఇక అంటే మనం ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే సమాజం పట్ల అవగాహన, న్యూస్ పేపర్ చదవడం, అట్లా ప్రతి ఒక్క విషయం గురించి మనం ఎంతో కొంత చర్చించుకోవాలి. మనం రోజు ఆ సీరియల్ ఏమైంది, ఈ సీరియల్ ఏమైంది డిస్కస్ చేయడం కూడా సినిమాలు చూడండి. సినిమాల్లో కూడా సోషల్ మెసేజ్ వచ్చే సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, ఉమెన్కి సంబంధించిన క్రైమ్స్ కానీ సినిమాలు చూసినప్పుడు కూడా అందులో మంచి ఏదో అది మాత్రమే గ్రహించండి. మన వాళ్ళు ఏంటంటే అంతా చెడు గ్రహిస్తారు. చెడు గ్రహించడం వల్ల ఇట్లా చెడు విషయాలకు అలవాటు పడి ఆ విధంగా నేరాలు అనేవి సమాజంలో జరుగుతున్నాయి. మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏది మంచు ఏది చెడు అనేది మనం సపరేట్ చేసి దాని గురించి ఆలోచించగలగాలి. అది చేయలేనప్పుడు మనం ఎంత చదివినా వేస్ట్. అది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు కూడా మీరు ఏదో చేస్తారని ఇక్కడికి పంపిస్తారు. మీరు ఏదో చదువుకొని గొప్పవాళ్ళయి వాళ్ళని చూసుకోకుండా కనీసం మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడి మీ ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యూత్ ఎంతనో తెలుసా? ఏ దేశంలో కూడా ఇంత యూత్ పర్సంటేజ్ లేదు. అదేవిధంగా సమాజం పట్ల మనకు ఉండాల్సినటువంటి అవేర్నెస్ అంటే అవగాహన అనేది ఉండాలి. మనం ప్రతిరోజు బుక్కులు చదువుకోవడమే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందని ఒక విషయం అనేది తెలుసుకోవాలన్నమాట. సో మనం ఓన్లీ బుక్సే కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కానీ, సో డైలీ ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, లేకపోతే బిజినెస్ ఎలా ఉంది, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మన చదువు అనేది ప్రాక్టికల్గా ఉంటుంది. లేకపోతే బుక్ నాలెడ్జ్ అనేది మొత్తం బట్టి చదువుతాం అనమాట. మనం ఇప్పుడు అప్ టు 10th వరకు నేను కూడా బట్టి చదివిన. ఆపేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఫ్రీ స్పిరిట్ నేర్చుకొస్తుందో అంటే మనకు ఏమవుతుందంటే మా అప్పుడు ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ చదివిన. అక్కడ ఏంటంటే ఎప్పుడు మార్కుల కోసమే రుద్ది చదివిస్తుంటారు. ఇక మనం చదువుడు బట్టి పట్టుడు ఎగ్జామ్ రాసేదే ఉంటున్నారు. భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి నిజామాబాద్ జిల్లా సాలూరులో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమర యోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ సవిత తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే ఈరోజు సాలూరా గ్రామంలో గౌరవనీయులు మరి మహానుభావుడు పేదల పెన్నిదైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సాలూరా గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ దేశ ప్రజలు ఈరోజు ఒక కట్టుబాటు ఒక సుదీర్ఘ పరిపాలన అందిస్తున్నారంటే ఈరోజు ఆయన చేసిన రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగం వల్లనే అది సాధ్యమవుతా ఉంది. ఆ రోజు అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలి. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలందరినీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాన్ని మనము పరిరక్షించాలి, దాని సద్భావన మార్గం నడవాలని చెప్పని ఆ రోజు ఆశయంతో రాసినటువంటి రాజ్యాంగాన్ని మహానుభావుడు రాశాడు. నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా మరొకసారి ఆయనకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా ఏదైతే మరి ఆయన కలలు కన్నాడో ఆ కళలన్నింటినీ కూడా మనము నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఆ విధంగానే మనం అందరం కూడా భవిష్యత్తులో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం అందరం కూడా మరి ఏదైతే మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చదువులో వెనుకబడుతానని ఉన్నారు, దాన్ని రూపుమాపాలంటే ఆయన రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నీ అమలు కావాలంటే ప్రతి పౌరుడు కూడా ప్రతి విద్యార్థి కూడా మరి చదువుకొని ఆయనలాగా మరి ఒక దేశ స్థాయిలో కాకుండా కనీస గ్రామ స్థాయిలో అన్న ఒక మంచి ఉద్యోగం పొందే విధంగా మనం అందరం ముందు పోయినాడే ఆయన శాంతికి ఆయన ఆత్మకు శాంతి చేకూరినటువంటి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ వైపున పయనించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రపంచ మార్షల్ ఆర్ట్ అథ్లెట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ మహిళా భద్రత మరియు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని, మన భద్రత మన చేతుల్లో ఉండాలని, బాలికలపై మహిళలపై దాడులు చేసిన వారి పట్ల ఏపీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం తణుకు పట్టణంలో ఉన్న ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన శకుంతలాదేవి కంప్యూటర్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానికుల ఆందోళన, జియో టవర్ పనులు నిలిపివేయాలని డిమాండ్. వనపర్తి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలీసుల సమావేశం, బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.